పడద్రోయాలని దుష్టుడు అనేక రీతిలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు పిల్లల. అయితే ఈ యవ్వన కాలంలో పిల్లరా, మనము దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు మనం బలవంతులుగా ఉంటాము, శక్తివంతులుగా మారుతాము. ఇది భౌతికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి. అక్కడ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అన్నాడు. కింద మాట, యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారనేది వాస్తవమే. అయినా ఆ యవనస్తులు దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు నూతన బలం పొందుతారు. నూతన బలం పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు.